ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సుల నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లను సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని దేశానికి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్ట్ బుక్ ను విడుదల చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విశేషాలేంటి? దీపిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా కూడా ఈ యొక్క సమ్మిట్ ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే చెప్తా ఉన్నాయి. ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులతో స్వయంగా ఆయన వెళ్ళి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించి ఎక్కడ కూడా ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా ఉండే విధంగా కూడా ఆ యొక్క సమ్మిట్ నిర్వహించే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సమ్మిట్కు సంబంధించి రేపు మధ్యాహ్నం 1:30 ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతా ఉంది. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతా ఉంది. 2:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతా ఉంది. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో ఈ యొక్క సమ్మిట్ నిర్వహించబోతా ఉన్నారు. 2047 వరకు కూడా తెలంగాణ ఏం చేయబోతా ఉంది, ఇప్పటి నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ ప్రణాళికలు విజన్ డాక్యుమెంట్ను ప్రపంచం ముందు పెట్టబోతా ఉంది. తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. ప్రత్యేకంగా డిజిటల్ ఏదైతే సైన్ బోర్డులు కానివచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే బోర్డులు కానివచ్చు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 4 సభా వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. 27 సెషన్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రేపు చాలామంది కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు, ఇతర నోబెల్ బహుమతి గ్రహీత కానివచ్చు, ఇతర ప్రముఖులు కానివచ్చు, రేపు కొంతమంది ప్రసంగం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి 1,00,000 కోట్లకు పైగా కూడా ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరొక 2,00,000 కోట్లు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పి వాటికి కూడా రేపటికల్లా ఒక క్లారిటీ వస్తే ఈ యొక్క సమ్మిట్లోనే దాదాపు 3,00,000 కోట్లు పెట్టుబడులు తెలంగాణతో కుదుర్చుకునే విధంగా కూడా వివిధ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. 2047 రైజింగ్ తెలంగాణ కల్పిస్తున్నటువంటి అవకాశాలు, తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇతర ఇన్సెంటివ్స్ కానివచ్చు, ఇతర ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా ప్రపంచం దృష్టి ముందు పెట్టడం ద్వారా తెలంగాణ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించబోతా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ప్రత్యేకంగా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ను దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని రేపు ఎల్లుండి జరగబోయే సమ్మిట్లో ప్రపంచ దేశాల ముందు పెట్టబోతా ఉన్నాము. 6 ఖండాల నుంచి వచ్చే వివిధ దేశాల నుంచి దాదాపు 40 దేశాలకు పైగా కూడా ఆ దేశాల నుంచి ప్రతినిధులు రాబోతా ఉన్నారు. 600 మంది విఐపీలు రాబోతా ఉన్నారు. 2,000 పైచులకు పైగా అతిథులు రాబోతా ఉన్నారు. సో వారందరి సమక్షంలో ఈ యొక్క తెలంగాణ రైజింగ్ విజన్ ఏదైతే ఉందో 2047 దీన్ని ఆవిష్కరించబోతా ఉన్నాము. తెలంగాణలో పెట్టుబడులకు పెద్ద ఎత్తున తీసుకువచ్చేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే సదస్సు ఉంటుందో సో ఆ తరహాలోనే ఈ సదస్సు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పటికే దేశంలో ఇట్లాంటి సమ్మిట్లు ఎక్కడా జరగలేదు. కేవలం తెలంగాణలోనే
జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలకు పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో రావడం వల్ల ఇక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవడం, అదేవిధంగా రాష్ట్రం కూడా త్వరితగతిన అభివృద్ధి చెందడం, అదేవిధంగా రాష్ట్రం కూడా దేశంలోనే అంటే అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా ఇట్లాంటి సదస్సులు ఉపయోగపడతాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, జీడిపికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే పలు ఆర్థికవేత్తలు అయితే చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు మధ్యాహ్నం ప్రారంభం కాబోయే ఈ సమావేశానికి ఒకవైపు పోలీస్ బందోబస్తు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇప్పటికే దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివచ్చు, అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానివచ్చు, ఫైర్ సేఫ్టీ కానివచ్చు, వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. 2000కు పైగా కూడా పోలీసులు ఈ యొక్క సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో పాల్గొంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని ఈ యొక్క ఫ్యూచర్ సిటీ వరకు కూడా ప్రత్యేకంగా అక్కడ కారిడార్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 ప్రత్యేక హెలికాప్టర్లను కూడా అతిథుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభా ప్రాంగణం ఏదైతే ఉందో ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ విగ్రహ ఏర్పాటు కూడా చకచకా పనులు అయితే దాదాపు తుది దశకు చేరుకున్నాయి. మరొక వైపు నగరం మొత్తం కూడా, హైదరాబాద్ మొత్తం కూడా ఈ ట్యాంక్ బండ్ కావచ్చు, సెక్రటేరియట్ కానివచ్చు, అదేవిధంగా చార్మినార్, ఇలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎల్ఈడి డిస్ప్లేలతో అక్కడ జరిగే ఏదైతే తెలంగాణ రైజింగ్ పేరుతో ఏదైతే కార్యక్రమం జరగబోతా ఉందో, తెలంగాణ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉందో, తెలంగాణ విజన్ కూడా ఆవిష్కరించే విధంగా ఈ డిస్ప్లేల ద్వారా కూడా ప్రచారం నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క డయాస్ ఏదైతే ఉందో ఈ 4 స్టేజీల పక్కన 50 మీటర్ల పొడవుగా ప్రత్యేకంగా ఒక డిజిటల్ సొరంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిజిటల్ సొరంగంలో ప్రత్యేకంగా మూసీ నదికి సంబంధించి, మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం చేయాలనుకుంటుంది, మూసీ పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మారబోతా ఉన్నాయి అనే దాన్ని కూడా ఈ యొక్క డిజిటల్ రూపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి స్క్రీన్ల పైన దాన్ని అక్కడ ప్లే చేయబోతా ఉన్నారు. తద్వారా ఎవరైతే ఇక్కడికి రాబోయే అతిథులు కానివచ్చు, అదేవిధంగా వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు కానివచ్చు, దీని గుండానే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందనే దానిపై కూడా హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అనే దాన్ని కూడా ప్రపంచ దేశాల ముందు పెట్టబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికైతే ఈ 2 రోజుల పాటు నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఒకవైపు మంత్రులు కూడా ఈ యొక్క సభా ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి, తుది మెరుగులకు సంబంధించి అధికారులకు సలహాలు, సూచనలు చేస్తూ అక్కడ దగ్గరుండి పనులను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందిస్తూ 2 రోజుల క్రితం ప్రత్యేకంగా ఒక లేఖను కూడా పంపడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కానివచ్చు, అదేవిధంగా ఇట్లాంటి సమ్మిట్ను ఏర్పాటు చేయడం కానివచ్చు, ఖచ్చితంగా ఇది అభినందించదగ్గ విషయం అని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ ఇటు పార్టీ అగ్రనేతలు కానివచ్చు, ఒకవైపు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానివచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు మధ్యాహ్నం 1:30 రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమ్మిట్కు మొదటి రోజు కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల ప్రసంగాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అదేవిధంగా వీరితో పాటు కొంతమంది క్రీడా, అదేవిధంగా ఇటు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వారి యొక్క స్పీచ్లు కానివచ్చు, చర్చలు కానివచ్చు దీంట్లో ఉంటాయి. ప్రధానంగా తెలంగాణ ఏ విధంగా ప్రపంచంతో పోటీ పడబోతా ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలు, ఇక్కడ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రపంచం ముందు పెట్టబోతా ఉన్నారు. తద్వారా తెలంగాణకు దాదాపు ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది 3 లక్షల కోట్ల పైచలకు పెట్టుబడులు ఈ సమ్మిట్ ద్వారా వస్తాయని ప్రభుత్వం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. చూడాలి మరి ఏ విధంగా ప్రభుత్వం భావిస్తున్నట్టు ఏ విధంగా జరగబోతా ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క సమ్మిట్లో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా ప్రత్యేకంగా రంగురంగుల జెండాలతో ప్రత్యేకంగా ఈ సమ్మిట్కు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ప్రత్యేకంగా జెండాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సమ్మిట్ను నిర్వహించేందుకు ముందుకు వెళ్తూ ఉంది. మరికొద్ది గంటల్లోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సమ్మిట్ అయితే ప్రారంభం కాబోతా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.